బాగా చదువుకోవాలా. ఈ యాక్షన్ కోర్సులో మాత్రం మీరు మంచి యాక్షన్ చేస్తూ మంచి పేరు తెచ్చుకొని చిన్నప్పటి నుంచే బాలనటుల్లాగా రండి, కొంచెం యువ నటుల్లాగా రండి, ఆ తర్వాత ఎదిగినటువంటి నటుల్లాగా రండి. అప్పుడు మేము బహుశా ఇంకా బతుకుంటే ఇంక 10 ఏళ్ల పాటు మిమ్మల్ని ఏ రకంగా చూస్తూ ఉంటాం. చూసినప్పుడు మిమ్మల్ని దండా చెప్తాడు, మన పిల్లలు సార్ మన బాబు ఇలా చేస్తున్నాడు సార్ మన వచ్చినాడు అని చెప్పంటే మీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి మాకు ఇంక కొంతసేపు బతికివ్వాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటున్నాను. యాక్టింగ్ స్కూల్ అనేది ధనరాజు నుండి అయ్యిండొచ్చు, కానీ నా సొంతం నా స్కూల్లో అంటది. నేను స్కూల్కి వెళ్తున్నాను. కోపంతో నేను స్కూల్కి వెళ్తున్నాను. నేను స్కూల్కి కర్సివ్ రైటింగ్, డ్రాయింగ్, మ్యూజిక్ ఇలాంటివన్నింటికి పంపిస్తుంటాం మనం. కానీ వాటన్నిటిని డాన్స్కి పంపిస్తుంటాం. వాటన్నింటికి భిన్నంగా యాక్టింగ్ నేర్చుకోవడం అనేది నిజంగా జనరల్గా ఎంచుకునే సబ్జెక్టుల కన్నా భిన్నమైన సబ్జెక్ట్ ఎంచుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం కదా చేయాలి, యాక్టింగ్ చేయాలి. మనం యాక్టింగ్ చేయాలి అంటే మనం ఎలా మాట్లాడాలి, అంటే మనం కాని వ్యక్తులుగా మనం ప్రవర్తించాలి కదా. యాక్టింగ్లో నువ్వు ఏమన్నా ఒక రోల్ చేస్తావు అంటే ఒక పాత్ర చేస్తావు అంటే వేరే వ్యక్తిలాగా మనం కనిపించాలి, వినిపించాలి, ఉద్వేగాలు అనిపించాలి, ఎదుటివాడికి తెలియాలి. అంటే మనలాగా కాకుండా వేరే వాళ్ళలాగా ప్రవర్తించగలగాలి. అంటే ఎంత జర్నీ ఉంది. ముందు నన్ను నేను తెలుసుకోవాలి, నా శరీరం ఏంటో తెలుసుకోవాలి, నా మాట గొంతు ఎలా ఉందో తెలుసుకోవాలి, నాకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి, నేను ఎలాంటి భావాల్ని ఫీల్ అవుతాను, నాకు ఇష్టమైనవి. నాకు థియేటర్ నుంచి వచ్చి వర్క్షాప్ ద్వారా వచ్చే ఎనర్జీ, వర్క్షాప్ నుంచి నేర్చుకుని వచ్చే పర్ఫార్మెన్స్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు జర్నీ జరుగుతూనే ఉంటుంది. బేస్ కరెక్ట్గా పడాలి కదా. ఎంత గ్యాప్, ఎంత హైట్, మెమరీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నామా లేదా, మీరు ఎప్పుడు చేయగలుగుతారు బాగా కరెక్ట్గా.